దేశంలో 108 వైష్ణవ దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజాము నుండే భావనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్తర ద్వారం వద్ద బారులు తీరారు. వైకుంఠంలో విష్ణుమూర్తి ముక్కోటి రోజున దేవతలకు దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. దానిని దృష్టిలో ఉంచుకొని దేశంలో వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా నలుమూలల నుండి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలను చేపట్టారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా టికెట్ల అమ్మకాలు నిర్వహించారు. అదే విధంగా ప్రసాద వితరణ కూడా నిర్వహించారు. సుమారు 20,000 మంది భక్తులు తరలి రావడం జరిగింది. ప్రత్యేక అధికారిగా వీరభద్రరావు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పరిశీలించారు. ఇలా ఉండగా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలించడం విశేషం. ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎటువంటి తొక్కిసలాట, గొడవలు జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు. లోపలికి పదండి. ఎలా వచ్చి అదే కాదు పైకి జరుగుతుంది.